ఎవరికి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఎక్కడ మిస్ చేయమాకండి, వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయింది. అండ్ ఫస్ట్ అయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు బూస్ట్ ఇస్తుంది ఇలాంటి మంచి వీడియో చేయడానికి. మీరు లైక్ కొట్టారనుకున్నా. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ గంట సింబల్ నొక్కితేనే నేను వీడియో పెట్టడంలోనే నా వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ఒకటి వస్తుంది. అదే తప్పకుండా చేయండి. అండ్ ఎవరికి జాబ్ వస్తుంది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మనకి నిన్న ఆదివారం GDS2 MTS పోస్ట్ మ్యాన్ 2 ఎగ్జామ్ జరిగింది. సో ఎగ్జామ్ జరిగిన తర్వాత ఈవినింగ్ వచ్చి చాలా మంది కామెంట్ పెట్టారు నాకు. సో ఏం పెట్టారంటే, బ్రో అంటే ఒక బ్రో కామెంట్ పెట్టిండు, చాలా మంది పెట్టారు. సో ఎగ్జాంపుల్ ఒక బ్రో ఏం పెట్టిండంటే, బ్రో నేను ఎగ్జామ్ రాసిన, MTS ఎగ్జామ్ రాసిన, సో నాకు ఓబీసీ రిజర్వేషన్ ఉంది, నాకు ఇన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది బ్రో అని పెట్టాడు. సో ఇంకా ఇలా చాలా మంది పెట్టారు. సో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నా. సో ఇప్పుడు ఏంటిదంటే, ఇప్పుడు GDS2 MTS ఎగ్జామ్ అనే కాదు, GDS2 పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ అనే కాదు, GDS2 పోస్టల్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసిన ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది జాబ్కి సెలెక్ట్ చేయడానికి, ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారు. సో దాని గురించి ఇప్పుడు చెప్తాను మీకు. సో ఇదేంటిదంటే, నేను నా అనాలిసిస్ ప్రకారం, నా ఎక్స్పీరియన్స్, నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నా. సో దీంట్లో కొంచెం మోడిఫికేషన్ ఉండొచ్చు, ఎందుకంటే కొన్ని రిక్రూట్మెంట్ రూల్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి. సో ఓవరాల్గా అయితే ఇదే ఉంటుంది అనుకుంటున్నా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది నా అనాలిసిస్ ప్రకారమే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఏం చేయాలంటే కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ ఉంది, ఒక జాబ్ నోటిఫికేషన్ పడ్డది, 100 పోస్టులు ఉన్నాయి, 1,00,000 మంది అప్లై చేశారు. సో ఈ 100 పోస్టులు, ఈ 100 పోస్టులకి 1,00,000 మందిని సెలెక్ట్ చేయలేరుగా. సో 1,00,000 మందిలో ఈ 100 పోస్టులకి 100 మందిని సెలెక్ట్ చేస్తారు. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెడతారు ఎగ్జామ్ జరిగిన తర్వాత. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఏం చేస్తారంటే, ఆ కట్ ఆఫ్ మార్క్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ మార్క్స్ కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తారు, దానికన్నా బిలో ఉన్న వాళ్ళని పక్కన పెడతారు. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఆ పోస్టును బట్టి ఇప్పుడు 100 పోస్టుకి 100 మందే సెలెక్ట్ అవ్వాలిగా, ఎక్కువ మంది సెలెక్ట్ చేయలేరుగా. అందుకనే ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయంటే, ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి అనుకోండి, రాసే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఏం చేస్తారంటే పెంచుతారు, ఎందుకంటే అంతమందిని ఫిల్టర్ చేయాలిగా. సో అదేవిధంగా మనకి పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గిస్తారు. అది సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఇంకా దేని మీద బేస్ అయితే అంటే, మనకి ఎగ్జామ్ పేపర్, మనం రాసే ఎగ్జామ్ పేపర్ అది కూడా టఫ్గా ఉంది అనుకోండి, టఫ్గా ఉంటే చాలా మంది ఫిల్టర్ అవుతారు అక్కడే. సో టఫ్గా ఏం లేకపోతే ఈజీగా ఉంటే చాలా మంది క్వాలిఫై అయ్యారు అనుకోండి, పోస్టులు ఇంకా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి కట్ ఆఫ్ మార్క్స్ అనేది. సో ఏ ఎగ్జామ్కైనా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను GDS2 MTS ఎగ్జామ్ చెప్తున్నా. సో GDS2 MTS ఎగ్జామ్ అనేది ఏంటిదంటే 50 ప్రశ్నలు ఉంటాయి, ప్రశ్నకు వచ్చేసి 2 మార్కులు, 100 మార్కులు. సో మీరు రాశారు ఎగ్జామ్ అది. సో 100 మార్కులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దానికి ఒక కట్ ఆఫ్ మార్క్స్ 75 పెట్టారు కట్ ఆఫ్ మార్క్స్. సో కట్ ఆఫ్ మార్క్ 75 పెడితే ఈ 75 కాడి నుంచి ఎక్కడ కింద ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడతారు. 75 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ కన్సిడర్ చేస్తారు. ఈ కన్సిడర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక స్టెప్ అయిపోద్ది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటిదంటే, ఇప్పుడు రిజర్వేషన్ వైజ్గా, అంటే కేటగిరీ వైజ్గా, SC కేటగిరీ, షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరీ, షెడ్యూల్ ట్రైబ్స్ కేటగిరీ, అండ్ OBC అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కేటగిరీ, అండ్ EWC ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ, అండ్ ఇంకోటి వచ్చేసి అన్రిజర్వ్డ్. సో ఇలా కేటగిరీ వైజ్గా సపరేట్ చేస్తారు. సపరేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాది OBC కేటగిరీ అనుకోండి. OBC కేటగిరీలో నాకు 45 మార్క్స్ వచ్చినాయి. GDS2 MTS ఎగ్జామ్ గురించి చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. సో నాకు 45 మార్క్స్ వచ్చినాయి అనుకోండి. సో 45 మార్క్స్ అంటే 45 × 2, ప్రశ్న 2 మార్కులు కాబట్టి 90 మార్క్స్ నాకు వచ్చినాయి. సో 90 మార్క్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా కేటగిరీలో, అంటే నా OBC కేటగిరీలో నేనే హైయెస్ట్, 90 మార్కులు నేనే హైయెస్ట్ కాబట్టి ఫస్ట్ నేనైతే ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ నేను ఏది పెట్టాను, ఏ డివిజన్ పెట్టానో అదే వచ్చింది, ఎందుకంటే నేనే హైయెస్ట్ మెరిట్ కాబట్టి. సో హైయెస్ట్ మెరిట్ 90 మార్కులు నాకు ఇస్తారు. తర్వాత 10 పోస్టులు ఉన్నాయి ఓబీసీలో, 10 పోస్టులు ఉన్నాయని చెప్పిన. సో తర్వాత 90 తర్వాత ఏముంటుంది, 88 ఉన్న వాళ్ళకి ఇస్తారు, తర్వాత 86 ఉన్న వాళ్ళకి, తర్వాత 84 ఉన్న వాళ్ళకి, తర్వాత 80, తర్వాత 78, అట్లా 75 కన్నా బిలో ఎబో ఉన్న వాళ్ళకే వస్తాయి. సో అలా 10 పోస్ట్ ఫిల్ అవుతాయి.
అది అట్లా అయిపోద్ది. సో అట్లా కాకుండా ఇక్కడ ఇంకొక ఒకటి వచ్చింది. అదేంటిదంటే ఇప్పుడు సపోజ్ నేను ఓబీసీ, వేరే ఆయన కూడా ఓబీసీ, ఇద్దరం ఓబీసీ. సో మన ఆయనకి 84 మార్క్స్ వచ్చినాయి, నాకు 84 మార్క్స్ వచ్చినాయి. సో సేమ్ మార్క్స్ వచ్చినాయి. సో అప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారంటే సేమ్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఇద్దరు ఒకరికే వేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే జాయిన్ అయిన డేట్, జీడిఎస్గా జాయిన్ అయిన డేట్. ఆయన ముందు జీడిఎస్గా జాయిన్ అయినాం అంటే సపోజ్ నేను జీడిఎస్గా 2018లో జాయిన్ అయినా. సో ఆయన 2017లో జాయిన్ అయ్యిండు. సో ఆయన నాకన్నా ఒక సంవత్సరం సీనియర్. సో సీనియర్ కాబట్టి ఆయనకే ఇస్తారు జాబ్, నాకు రాదు. అట్లా సీనియారిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేసింది ఇక్కడ జాబ్ రావడంలో. సో సీనియర్ ఎవరైతే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు సీనియర్ ఎవరైతే వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సీనియర్ అనేది ఒక ఇయర్స్లోనే కాదు, డేలో కూడా. అంటే ఇప్పుడు సపోజ్ ఆయన నాకన్నా ఒక్కరోజు సీనియర్ అయినా, ఒక్కరోజు ముందు జాయిన్ అయినా ఆయనకే వెళ్ళిద్ది జాబు, నాకు రాదు అది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే సో ఓకే, ఇది ఓకే. తర్వాత ఇంకో కండిషన్లో సో ఆయనకి సేమ్ మార్క్స్ వచ్చి, ఆయన ఓబీసీ, నేను ఓబీసీ, సేమ్ ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినాయి. సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఇద్దరం సేమ్ ఇద్దరం 2018లోనే జాయిన్ అయ్యాను, ఒకే రోజున జాయిన్ అయినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు ఆ కండిషన్లో ఏం చేస్తారంటే ఏజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఇస్తారు. అది ఏజ్ ఇప్పుడు నాకన్నా ఆయన ఏజ్ పెద్ద అయితే ఆయనకి ఇస్తారు, ఆయనకన్నా నాకు ఏజ్ పెద్ద అయితే నాకు ఇస్తారు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, సర్వీస్ క్యాలిక్యులేట్ చేస్తారు. సర్వీస్కి ఎవరికి ఎక్కువ ఉందో, సీనియారిటీ ఎక్కువ ఉందో వాళ్ళకి ఇస్తారు. తర్వాత సీనియారిటీ కూడా సేమ్ ఉంటే ఏజ్ అనేది కన్సిడర్ చేస్తారు. ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇది ఒక కండిషన్. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఓబీసీలో వాళ్ళు ఇట్లా ఈ విధంగా, అంటే ఎగ్జాంపుల్ ఓబీసీ చెప్పిన. సో ఎస్సీ కేటగిరీలో కూడా ఇంతే సెలెక్ట్ చేస్తారు. ఎస్సీ కేటగిరీలో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఫస్ట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయో ఆ ఎక్కువ మార్క్స్ వచ్చిన ప్రకారం సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. తర్వాత ఎస్టీ మొత్తం సేమ్ ఈ కేటగిరీ రిజర్వేషన్ కేటగిరీలో ఎవరు ఉన్నారో అలా సెలెక్ట్ చేసుకుంటూ వస్తారు. సో తర్వాత రిజర్వేషన్ అంతా అయిపోయింది. సో ఇంకా పోస్ట్ మిగిలిపోయినాయి అనుకోండి, సెలెక్ట్ చేయంలోనే ఇంకా అన్రిజర్వ్లో మిగిలిపోయిన పోస్టులు. ఇప్పుడు అన్రిజర్వ్లో ఏంటిదంటే అన్రిజర్వ్లో అందరూ పోటీ పడవచ్చు. అంటే ఎస్సీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఎస్టీ వాళ్ళు పోటీ పడవచ్చు, ఓబీసీ వాళ్ళు పోటీ పడవచ్చు, అందరూ పోటీ పడవచ్చు. సో అందరూ పోటీ పడినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీకు 75 కంటే ఎక్కువ కట్ ఆఫ్ ఉన్నాయని చెప్పాక 75 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మిగిలిపోయారు. అంటే ఓబీసీలో ఒక 80 మార్క్స్ వచ్చిన ఆయన మిగిలిపోయిండు. ఎస్సీ కేటగిరీలో 90 మార్క్స్ వచ్చిన 86 వచ్చిన ఆయన మిగిలిపోయిండు. తర్వాత ఇట్లా ఈడబ్ల్యూఎస్లో ఒక 84 వచ్చిన ఆయన మిగిలిపోయిండు. అట్లా మిగిలిపోయినారు. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఓపెన్లో ఉన్న పోస్టులకి పోటీ పడవచ్చు. సో వీళ్ళ కేటగిరీలో మిస్ అయింది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 88 మార్కులు ఆయనకు హైయెస్ట్ ఉందనుకోండి. సో ఇంకెవరు లేరు, ఓబీసీలో లేరు, అండ్ ఎస్సీలో లేరు, అండ్ ఈడబ్ల్యూఎస్లో లేరు. సో ఈయన ఎస్టీ ఆయనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి. సో ఆ ఓపెన్ కేటగిరీ ఫస్ట్ పోస్ట్ ఆయనకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత సేమ్ మళ్ళీ ఇంకా వీళ్ళలో ఇంకా ఎస్టీలో కానీ ఓబీసీలో కానీ ఎవరైనా ఉన్నారు. బట్ అన్రిజర్వ్లో కూడా ఎక్కువ లేకపోతే అట్లా వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోతాయి పోస్టులు. వీళ్ళలో ఎక్కువ ఎవరికి ఉందో వాళ్ళకి వెళ్ళిపోద్ది. అది మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నా. సో క్లియర్గా చెప్తున్నా. ఫస్ట్ ఎస్సీ కేటగిరీ వైజ్గా తీస్తారు. కేటగిరీ వైజ్ తీసుకుని అన్ని పోస్టులు అయిపోయినాయి అనుకోండి, తర్వాత అన్రిజర్వ్లోకి వెళ్తారు. అన్రిజర్వ్లో ఎక్కువ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇస్తారు. ఇన్కేస్ అన్రిజర్వ్లో కూడా ఎక్కువ ఎవరు లేరున్నప్పుడు ఇక్కడ ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఓబీసీలో కానీ ఈడబ్ల్యూఎస్లో కానీ ఎక్కువ ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి అన్రిజర్వ్లో ఇస్తారు పోస్ట్ అనేది. అది సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ అనేది సేమ్ అందరికీ సేమ్ ఉంటుంది. జీడిఎస్ టు ఎంటీఎస్కి సేమ్ ఉంటుంది. ఇలాగే సెలెక్ట్ చేస్తారు. పోస్ట్ మ్యాన్కి ఇలాగే జీడిఎస్ టు పోస్ట్ మ్యాన్కి ఇలాగే సెలెక్ట్ చేస్తారు. జీడిఎస్ టు పోస్టల్ అసిస్టెంట్కి ఇలాగే సెలెక్ట్ చేస్తారు. అందరినీ ఈ ప్యాటర్న్ ప్రకారమే సెలెక్ట్ చేస్తారు అనుకుంటున్నాను నేను. సో ప్రాసెస్ అయితే ఇలాగే ఉంటుంది. కొంచెం ఏమన్నా రిక్రూట్మెంట్ రూల్స్ ఏమన్నా మారితే మారవచ్చు, బట్ ఓవరాల్గా అయితే ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను, నా అనాలిసిస్ ప్రకారం అయితే ఇది. సో వేరే బయట గవర్నమెంట్ జాబులు స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా ఇలాగే ఉండొచ్చు. ఎందుకంటే ప్యాటర్న్ అనేది అన్నికి ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అది. సో ఫైనల్గా నేనేం చెప్పాలనుకున్నానంటే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఎక్కువ మెరిట్, ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ మార్క్స్ ఉంటే మీ ఓన్ కేటగిరీలో మీకు జాబ్ రాకపోయినా ఓపెన్ కేటగిరీలో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది. సో ఈ వీడియోతో మీకున్న డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా.
అండ్ నా నెక్స్ట్ వీడియోలో GDS టు MTS పోస్ట్ మ్యాన్ ఎగ్జామ్ జరిగింది కదా, ఆ క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా ఖచ్చితంగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.